మంత్రి గారింటి ముందు సెక్యూరిటీ పెట్టినట్టు మా ఇంటి ముందు సెక్యూరిటీ పెట్టారా? స్వామి, మా వృత్తిని దీవించు స్వామి. ఎవరు స్వామి మీరు? నేను సరే, ఇంతకీ మీరెవరు? మేము దొంగతనానికి వచ్చాము. మీరు అందుకే వచ్చారా? నా ఇంటికి నేను దొంగగా వచ్చానని మరో దొంగ అనుకునే పరిస్థితి వచ్చింది. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? రీకరెక్షన్ చెప్పకూడదు. ఇంతకీ ఇంటి యజమాని ఎవరో మీకు తెలుసా? తెలియదు కానీ అతను సర్వదేశాలు కొల్లగొట్టే గజ దొంగని విని అతను కొల్లగొట్టిన సొమ్ము దొంగతనం చేయడానికి వచ్చా. సర్వదేశాలు కొల్లగొట్టే గజ దొంగ? అంతేకాదు, అతను దొంగ నోట్లు అచ్చు వేస్తాడని, గంజాయి అమ్ముతాడని, చాక్లెట్లు ఆశ చూపి చిన్నపిల్లలు ఎత్తుకెళ్లి వాళ్ళ కిడ్నీలు అమ్ముకునే నీటి కమిని కూతి అని విన్నాను. వాడిని నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా నాయనా? లేదు స్వామి. అమ్మయ్యా, మంచిదయ్యింది. సరే స్వామి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇదేమన్నా గుడే? కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడానికి మీరు ఇటు దొంగిలించండి, నేను అటు దొంగిలిస్తాను. నా పాస్పోర్ట్ దొరికితే చాలు, ఈ ఇల్లు ఈ దేశం వదిలి అమెరికా వెళ్ళిపోతాను. అబ్బా, ఎక్కడ పెట్టానబ్బా? ఓరే దొంగ సన్నాసి, నీ దొంగ వేషాలు నా దగ్గర, నీ పాస్పోర్ట్ నా దగ్గర ఉందిరా. ఎలా వెళ్తావో చూస్తాను. మిస్టర్ దొంగల్స్, అబ్బో అబ్బో, వెళ్తాను. మీ నాన్నని వాళ్ళు ఎందుకు చెప్పారు? ఆయన చేసే పనికి ముగింపు ఇంతే. మా పిన్ని కూడా మంచిది కాదు. పిన్నా? అవును, తను మా అమ్మ కాదు. నాన్నని తప్పుదారి తొక్కమని ఐడియా ఇచ్చింది ఆవిడే. ఆవిడ చెల్లెలు సింధు ఆవిడని మించిపోయింది. కానీ నా తమ్ముడు 7 ఏళ్ళు, 7 years, ఎంత మంచివాడు తెలుసా? ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు. వాడు ఏడవగానే చూడటం లేదు. చనిపోయేప్పుడు ఎంత బాధపడుంటాడు, ఏడ్చుంటాడు. వాడిని ఎందుకు చంపారు? అసలు మనసు ఎలా వచ్చింది? నీకు నాన్న వాళ్ళు ఎవరు లేరా? నాకు ఈ చోట ఎందుకో బాగోలేదు. ఇల్లు మార్చిపోతున్నాను. ఇంతకుముందు నువ్వు హాస్టల్లోనేగా ఉన్నావు, అక్కడికి వెళ్ళిపో. ఇవన్నీ ముట్టుకోకూడదు. తాగు. మీరు ఏం చేస్తూ ఉంటారు? హత్యలు. అంటే ఎవరినైనా చంపేస్తారా? పిల్లల్ని, ఆడవాళ్ళని తప్ప. నా తమ్ముడు చావు కారణమైన వాడిని చంపేందుకు సాయం చేస్తారా? ముందు తాగు. మీ పేరేంటి? విజయ్. క్యూట్, అందమైన పేరు. అరే, ఏమైంది విజయ్? ఏంటి పేరుతో పిలుస్తున్నానునా? నాకు ఇష్టమైన వాళ్ళని నేను పేరుతోనే పిలుస్తాను. సరే, నువ్వు వెళ్ళి పడుకో. మా అమ్మ తర్వాత ఎవరు నాతో ఇంత ప్రేమగా ఉండలేదు. నన్ను ఇక్కడి నుంచి పంపేయరు కదా. అలా మీరు చేయరని నాకు తెలుసు.
గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ విజయ్. ఏంటి? చదివి చూడు. నాకు చదవటం రాదు. సరే నేనే చదువుతాను. డియర్ విజయ్, ఓ రిక్వెస్ట్. నీ బట్టలు ఉతకడం, షాప్కి వెళ్ళడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం ఇవన్నీ నేను చేస్తాను. దానికి బదులుగా నాకు తుపాకీ కాల్చడం నేర్పిస్తావా ప్లీజ్? నేర్చుకుని అదంతా నీ వల్ల కాదు. అందుకు ధైర్యము బలము కావాలి. ఏంటి లోపల తుపాకీ చప్పుడు? కాదు, టీవీలో సినిమా వస్తుంది. ఆహా. నువ్వు మళ్ళీ ఇలా ప్రవర్తించావో తర్వాత నేను మనిషిగా ఉండను. ఓకే. మనం కొత్తగా వెళ్ళబోయే ఫ్లాట్స్ లో మనం ఎవరో ఎవరికి తెలియకూడదు. ఓకే. నువ్వు చుట్టుపక్కల ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు. ఓకే. నాకు అది బొత్తిగా ఇష్టం ఉండదు. ఓకే. ముందు నువ్వు ఓకే ఓకే అని ఆపే. ఓకే. అనేక కుట్ర కేసులతో సంబంధం ఉన్న తీవ్రవాది ఆర్ సుబ్బారావు నగరంలోనే తిరుగుతున్నట్టుగా పోలీస్ శాఖకు సమాచారం అందింది. అతన్ని పట్టించిన వారికి ముందుగా ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలతో పాటు మరో 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించిందని నేడు విలేకరులకు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఊళ్ళోకి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ అడుక్కునే నల్ల కుక్కకి ఉపదేశం చేయబోయి నేను కుక్కరైపోయాను. దొంగ నోట్లతో స్టార్ట్ చేసి గంజాయితో బిల్డప్ ఇచ్చి బాంబు పేలుడుతో క్లైమాక్స్ ముగించి నన్ను పెద్ద టెర్రరిస్ట్ గా చేసి నా తలకి 10 లక్షల వాల్యూ పెంచేశాడు. దాంతో నా బ్రతుకు భాగ్యనగర్ లక్కీ లాటరీ టికెట్లా మాదిరిపోయింది. పైకి 10 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి మరో అట్రాక్షన్ కల్పించింది గవర్నమెంట్. కడుపుకి తిండి తిప్పలు కరువై అట్లీస్ట్ అడుక్కోవడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. అందరూ పేపర్లలో టీవీలలో నన్ను ముచ్చటగా చూస్తున్నారు కానీ ఒక్కడిని నేను చూడలేకపోతున్నాను. ఎన్నో హత్యలు చేసిన పూలందేవి కూడా లొంగిపోయి ఎంపీ అయ్యింది. ఏ తప్పు చేయని నువ్వు కూడా లొంగిపోయి ఎందుకు మినిస్టర్ కాకూడదు? స్టేట్ ఫిగర్ అయ్యావు కాబట్టి ఓట్లన్నీ నీకే పడతాయి. బెస్ట్ ఆఫ్ లక్. మినిస్టర్ మాట అలా ఉంచు, కనీసం మెతుకుల కోసమైనా నేను లొంగిపోతాను. ఈడెవరు సార్? అమెరికన్ టెర్రరిస్ట్ బాంబులు దాడి చేస్తే బతికి బయటపడ్డాం. ఇప్పుడేమో తుపాకీతో కాల్ చంపాలని చూస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోదాం సార్. షటప్. ముందు వాడిని పట్టుకోవాలి. ఎంత ధైర్యంగా టాటా చెప్తున్నాడు. అబ్బో, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అసలు మీరెవరు? నేనే బ్రదర్, నేనే. నువ్వు చేసిన పని వల్లే నా బ్రతికిలా తయారయ్యింది. 15 ఏళ్ళు జైల్లో ఉండాల్సిన నేను కాపాడి బయటికి తీసుకొస్తే మళ్ళీ అక్కడికే వెళ్తావా? ఈసారి అరెస్ట్ చేస్తే ఉరికమ్మవే ఎక్కిస్తారు. ఇదంతా నీ వల్లే. వస్తావు, ఇరికిస్తావు, వెళ్ళిపోతుంటావు. ఎందుకులా? ఇప్పుడు అదే బ్రదర్. కాపాడండి. రండి. స్టాప్ స్టాప్ ఇట్. ఏయ్, అమ్మో అబ్బు స్టాప్ ఇట్. స్టాప్ 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 అబ్బు. సార్, నాకు డౌట్, మనం చచ్చిపోలేదు కదండి? సార్, ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? ఏమో సార్, అయితే మనం బతికే ఉన్నాం కదండి? నాకు తెలియడం లేదు. ఆపో. అనవసరంగా 5 లక్షలు రోడ్డు మీద పడేశారు సార్. నాకు లక్షలు ముఖ్యం కాదు, నా లక్ష్యమే నాకు ముఖ్యం.
కూర్చో విజయ్. ఏంటి చాలా రోజులైంది చూసి? ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు. పర్వాలేదు, చెప్పు. నాకు కొంచెం డబ్బు అవసరం అయింది. నీ డబ్బు నా దగ్గరే ఉంది. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అది అడగడానికి ఎందుకు ఇంత సంకోచం? ఎవరినైనా ప్రేమించావా? కాదు. ఎందుకు అడిగానంటే ఇన్నాళ్ళు నువ్వు డబ్బు అడగలేదుగా. ఒకవేళ నువ్వు లవ్ చేసి ఉంటే ఆడదాని మనసును అర్థం చేసుకోవడం ఆ భగవంతుడు కూడా అసాధ్యం అంటారు. నువ్వు ఒంటరి జీవితానికి అలవాటు పడ్డవాడివి. నువ్వు అర్థం చేసుకోవడం చాలా కష్టం. నీ గురించి నీ ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు. వద్దు, నీకు ఈ సెంటిమెంట్లేవి వద్దు. మళ్ళీ నువ్వు ఆ రొంపిలో పడకూడదు. ఆలోచించు. అటువంటిదేం లేదు. ఆ డబ్బుతో పేదవాడికి సాయం చేయొచ్చు కదా, అందుకే అడిగాను. ఓ ఇదిగో తీసుకో. వెళ్ళొస్తాను. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇది మీ తమ్ముడు సమాధే. అదిగో అక్కడున్నారే, ఆయనే ఈ సమాధిని కట్టించారు. రోజు పువ్వులు పెట్టమని అందుకు డబ్బులు కూడా ఇచ్చారు. మనతో మమతానురాగాల్ని పంచుకున్న వారికి మనం ఇంతకన్నా చేయగలిగిందేముంది? మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాంబు దాడిలో 3 పోలీసులు దారుణ మరణం. తీవ్రవాది ఆర్ సుబ్బారావు ఘోర కృత్యాలు. సజీవంగా గాని నిర్జీవంగా గాని పట్టించిన వారికి 15 లక్షలు బహుమానం. ఒరేయ్, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా. పద మనం బ్రహ్మాండమైన పార్టీ చేసుకుందాం. పదండి.